వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐనవోలు మండల పరిధిలోని పంతిని గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే నాగరాజు. మొక్కలు నాటి వాటిని సంరక్షణ చేసుకుంటూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష. పేదల ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్న అన్నా క్యాంటీన్లు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎమ్మెల్యే కోరం కనకయ్య. మాల మహానాడు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఎదుట మాల మహానాడు నేతల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎవరింట్లో వారు ప్లాస్టిక్ని నిషేధించుకుంటే ప్రకృతిని కాపాడిన వారం అవుతామని, భావితరాలకు మెరుగైన ఆరోగ్య ఫలాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే నినాదంతో చేపట్టిన వన మహోత్సవాన్ని రాష్ట్ర దేవాదాయ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రోడ్లు ఊడ్చి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, 5 రోజుల పాటు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, రాష్ట్రంలో ప్లాస్టిక్ నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామని, భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలంటే ప్లాస్టిక్ పూర్తిగా నివారించాలని, ప్రతి ఒక్కరూ ఆ మొక్క నాటి దాని సంరక్షణ తీసుకోవాలని, అప్పుడే పర్యావరణాన్ని రక్షించుతున్న వారవుతామని కొండ సురేఖ అన్నారు. దయచేసి అందరూ ఈ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరూ ఇది కాంట్రిబ్యూట్ చేయడానికి కోరుతున్నారు. నగరాలు పంచాయతీలన్నింటినీ కూడా తీసుకోవాలి, పచ్చదనం పెంపొందించుకోవాలి. అందరికీ తెలుసు పచ్చదనం వాతావరణం చెప్పేసి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి చేపట్టడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు, లాస్ట్ టైం సీఎం గారు ఇక్కడికి వచ్చి వరంగల్ పట్టణానికి సంబంధించి కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్. మనోజ్ స్టార్ట్ చేయండి మేడం. అన్న ఇంకా అన్న ఇంకా కెమెరాల మీద వస్తాయి. పిల్లగాడు పరిశాన అంజన్ ఇంకా గవర్నమెంట్ 5 రోజుల కార్యక్రమంగా
తీసుకొని ఆదేశాలు జారీ చేసి మరి అన్ని పట్టణాల్లో పల్లెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశం మేరకు మన ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ జానకిషోర్ గారు గౌరవ అతిథిగా రావడం జరిగింది. మరి కరోనా వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి, తెలియని జబ్బులు వస్తూ ఉన్నాయి, వయసుతో సంబంధం లేనటువంటి జబ్బులు రావడమే కాకుండా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఆ తర్వాత మనలో ఒక అవగాహన అనేది కూడా బాగా పెరిగింది. మనం తిండి భోజనం విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అదేవిధంగా మనకు బయట పరిశుభ్రత అనేది కూడా ఉండాలి అనేటువంటి విషయంలో మనకు చాలా అవగాహన పెరిగినా కూడా ఇంకా కొన్ని చోట్ల వాటిని పాటించకపోవడం వలన ఈ వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ కానీ మలేరియా కానీ మరి చికెన్ గున్యా కానీ స్వైన్ ఫ్లూ కానీ ఇటువంటి రకరకాల జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతూ నిరుపేదలు కూడా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో జాయిన్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళు అప్పుల పాలవుతూ బాధపడతా ఉన్నారు. కాబట్టి మనము ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మన చేతుల్లోనే ఉంది, కానీ మనం దాన్ని చేయలేకపోతా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేస్తే మన పల్లెలు పట్టణాలన్నీ కూడా శుభ్రంగా ఉంటే మనకి అంటు వ్యాధులు కానీ ఈ యొక్క మరి పొల్యూషన్ అంతా మన గాలిలో కలిసిపోయి ఆ గాలి మనం పీల్చడం వలన వచ్చేటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనమందరం కూడా చెట్లు ఎక్కువగా నాటాలి. చెట్లు ఎక్కువగా నాటినప్పుడే మనకు వాతావరణం అంతా కూడా కాలుష్యం వెళ్ళి మనకి ఫ్రెష్ ఎయిర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అందరూ ఒక్కొక్క చెట్టు నాటినా సరే మనం చాలా వరకు కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి కొంచెమన్నా ఆచరించడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా నా చేతుల మీద జెండా ఊపే కార్యక్రమం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గొల్లలగుంటలో రింగు రోడ్డుకు నూతనంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ బస్కు విద్యార్థులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పువ్వులు జల్లి స్వాగతం పలుకుతున్నారు. ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల నోటికాడ అన్నం లాగి అన్న క్యాంటీన్లను రద్దు చేసినందుకు నిరసనగా జగ్గంపేటలో గత సంవత్సరం 7 మాసాలుగా అన్న క్యాంటీన్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. పేదల ఆకలికి ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని అన్నారు.
ఏదైతే అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగిందో దాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేంత వరకు పెట్టే వరకు కూడా మేము అన్నా క్యాంటీన్ రన్ చేయడం జరుగుతుంది ప్రతి సోమవారం. అందులో భాగంగానే ఇవాళ కూడా సోమవారం నాడు అన్నార్థులందరికీ అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టడం జరుగుతుంది. ఇది ఆగస్టు 15 అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నా క్యాంటీన్ రన్ అవుతుందని అనుకుంటున్నాం. అప్పుడు రన్ అయితే దీన్ని ఆపేస్తాం, లేదంటే కొనసాగిస్తాం. వరంగల్ నగరంలోని మజిల్స్ ఇండియా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు బిలార్ అఫ్జల్ సో సామి, హజ్రత్ మౌలా షా, సయ్యద్ అత్రెత్, ఎండి మౌసయద్ జామీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన భారీ బహిరంగ సభను వరంగల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ విజయవంతం చేయడానికి దేశం యొక్క నలుమూలల నుండి భారీ ఎత్తున పెద్దలు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। रियासत तेलंगाना व आंध्र प्रदेश की मशहूर व मारूफ तंजीम मजलिस इल्मिया शाख जिला वरंगल के जेर एहतमाम अजीम शान जलसे आम बउनवान तहरीक आज़ादी में उलमा का किरदार बतारीख 11 अगस्त 2024 बरोज इतवार बवक्त बाद नमाज मगरिब मुत्तसिल बमकाम मक्का मस्जिद निज़द GWMC वरंगल मनाया जा रहा है, जिसकी सदारत हजरत मौलाना मोहम्मद अब्दुल अजीम साहब कासमी सदर जमीयत उलमा जिला वरंगल फरमाएंगे। जेर निगरानी हजरत मौलाना मोहम्मद अतीकुर रहमान साहब असादी और इसी तरह जेर इंतजाम हजरत मौलाना सैयद बिलाल अफजल साहब कासमी नाजिम मजलिस इल्मिया शाख जिला वरंगल, जेर हिमायत जनाब अलहाज मोहम्मद मंजूर खान साहब सदर इंतजामी कमेटी मस्जिद मक्का वरंगल। इसी तरह
मेहमान खुसूसी की हैसियत से तेलंगाना और आंध्र प्रदेश की मौक़र शख्सियात जिसमें हजरत मौलाना सैयद इतरत अहमद हुसैनी साहब दामद बरकातुहुम सदर मुदर्रिस मदरसा फातिमा इस्लाहुल बनात हैदराबाद, आपके अलावा हजरत मौलाना मोहम्मद मूसा खान साहब नदवी उस्ताद हदीस जामिया इहयाउल उलूम तप्पा चबूतरा हैदराबाद तशरीफ ला रहे हैं। और आपके अलावा मोहम्मद इनामुर रहमान जमील साहब आसमी जीद मजदूहू इमाम जामा मस्जिद मल्लपल्ली हैदराबाद, इसी तरह मोहतरम गुलाम मोहम्मद नबी इस जलसे आम में जौक दर जौक तशरीफ लाए। जलसे के इख्तिताम के बाद तनावुल ताम का माकूल इंतजाम किया जाए। मैं इंतजामिया कमेटी से गुजारिश करता हूँ कि तमाम लोग इस तमाम जलसे में शिरकत फरमाएं। तमाम लोगों को अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं मक्का मस्जिद के इमाम खतीब जनाब सैयद एजाज हफीज हूँ। मैं तमाम मुसलमानों से शहर वरंगल के दरख्वास्त करता हूँ कि इस जलसे को कामयाब बनाएं और तमाम लोग शिरकत फरमाएं और दुआ भी फरमाएं। अल्लाह हमारे इस जलसे को कामयाब फरमाए, आमीन। పాల్వంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన 4 కూలింగ్ టవర్ల కూల్చివేత 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇన్ఫ్లోజన్ టెక్నాలజీ ద్వారా కూల్చివేత దేశ చరిత్రలోనే ఎత్తైన టవర్లను కూల్చివేసిన అరుదైన ఘట్టం జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత। పెద్దగంట్యాడ మండలం జనసేన పార్టీ 76వ వార్డు ఇన్ఛార్జ్ మురళి ఆధ్వర్యంలో జనసేన క్రియాశీల సభ్యత్వం అలాగే ఇన్సూరెన్స్ రూపంలో కూడా నిర్వహిస్తున్న జనసేన పార్టీలో చేరికల కొరకు ఇప్పటిదాకా గాజ్వాక నియోజకవర్గంలో సుమారుగా 13,000 మంది నమోదయ్యారు। అలాగే ఇన్సూరెన్సులు కూడా చేయడం జరిగింది। దీని వలన ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా సరే ఇన్సూరెన్స్ రూపంలో మనీ ఇవ్వడం మరియు వారికి అండగా కూడా జనసేన పార్టీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా మురళి మాట్లాడడం జరిగింది। ఈ కార్యక్రమానికి హౌసింగ్ బోర్డు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। అలాగే యాక్సిడెంటల్ డెత్ కానీ జరిగేటప్పుడు వాళ్ళ కుటుంబాలకి భరోసా కల్పించే విధంగా జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు 4 సంవత్సరాల కిందటే ఒక నిర్ణయం తీసుకొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। అదే తోవలో ఈరోజు 4వ విడత సభ్యత్వ కార్యక్రమానికి మళ్ళీ 5వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది। ఆగస్టు 5వ తారీఖు వరకు మళ్ళీ పొడిగించడం జరిగింది। ఎందుకంటే ఈ వర్షాల కారణంగా చాలామంది ఈ సభ్యత కార్యక్రమం చేయడానికి అవకాశం కుదరకపోవడం వలన ఇంకా ఒక వారం రోజుల పాటు టైంను కేటాయించడం జరిగింది। రేపటితో చివరి రోజు సభ్యత కార్యక్రమానికి చాలామంది జన సైనికులతో పాటు మా సామాన్య ప్రజలు కూడా పార్టీకి అండగా దండగా ఉండాలనే ఉద్దేశంతో సభ్యత్వం చేయించుకోవడానికి వస్తున్నారు। ఈరోజు గాజువాక నియోజకవర్గం 76వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ పోరాడిని అనుకుని ఈ దుర్గాగుడి దగ్గర ఈ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది। జనాల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది। ఇప్పటి వరకు మొత్తం గాజువాక నుంచి టోటల్గా 13,000 పైచీలకు సభ్యత్వం నమోదైంది। గతంలో చూసుకుంటే 7,000 పైచీలకు అయింది। ఇప్పుడు దానికి భిన్నంగా 2 పెరగడం కూడా పార్టీకి బలం చేకూరినట్టు కనిపిస్తుంది। ప్రజల్లో కూడా ఆదరణ బాగా ఎక్కువగా పెరిగిందని చెప్పి మీకు ఈ వీడియో ముఖంగా తెలియజేస్తాం।
నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు 2 రేడియల్ క్రస్ట్ గేట్లను తెరిచి ప్రాజెక్టు సిఈ 13, 14 నంబర్ల గేట్లను 5 ఫీట్ల పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ఒక్కో గేట్ నుండి 5,000 మొత్తం 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. సాయంత్రం వరకు 6 లేదా 8 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 2 లక్షల క్యూసెక్ల దిగువకు విడుదల. నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలను అప్రమత్తం చేసిన ప్రాజెక్టు అధికారులు. ఐనవోలు మండల పరిధిలోని పంతిని గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో గ్రామ జడ్పీహెచ్ పాఠశాల నందు మొక్కలు నాటి అనంతరం పాఠశాలలో ఎస్ఐ రైటింగ్ రాత పరీక్షలు గెలుపొందిన వారికి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన వర్ధనపేట శాసనసభ్యులు మిశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజ్. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మన గ్రామ పరిసర ప్రాంతాలు మరియు పాఠశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ, మలేరియా వ్యాధులు రాకుండా ఉంటాయి. గ్రామంలో విరివిగా చెట్లు నాటి కాలుష్యం వివరించేందుకు కృషి చేయాలని, కాబట్టి వీటన్నిటి గురించి ఇంకా ఎక్కువ అవగాహన పెంచి అందరి ఇళ్లలో కూడా దోమలు బెదలకుండా పూల కుండీలు తదితర ప్రాంతాలలో మీరు నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవాలి. ఇలా 5 రోజుల పాటుగా మనం రోజుకు ఒక్కో కార్యక్రమం పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. హృదయపూర్వక నమస్కారాలు. మనకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఏది కానీ స్వచ్ఛమైనది ఏది కానీ మనకు రావాలంటే మన జీవన పరిణామాలు పెరగాలన్నా కూడా పిల్లల యొక్క భావితరాల వారి భవిష్యత్తు కూడా మెరుగుగా ఉండాలంటే ఈ బాధ్యత మన అందరిపైన, భుజస్కంధాల పైన ఉంది. ఒక కలెక్టర్ గారు లేకుంటే ఒక ఎమ్మెల్యేను లేకుంటే ఆఫీసరే దీనిలో భాగస్వాములు కాదు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఎలా అయితే ప్రతి ఇంటికి మహాలక్ష్మి, గృహలక్ష్మి ఎలా అయితే ఉందో అమ్మలు, చెల్లెలు, అక్కలందరూ మీపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే ఒకప్పుడు సామెత ఉండే కదా, ఏమన్నా సామెత ఉండే కదా, ఇల్లు చూడాలంటే ఇల్లాలను చూస్తే ఇల్లు తెలిసిపోతుందని ఒక సామెత ఉంది కదా. సో దానికి మీరే ప్రదర్శనం, మీరే నిదర్శనం. సో మన పిల్లలు స్వచ్ఛమైన నీరు తాగాలన్నా, వాళ్ళ జీవన పరిమాణాలు పెరగాలన్నా కూడా మనకు గాలి, స్వచ్ఛమైన గాలి రావాలి. ఇవాళ రేపు అంతా పొల్యూషన్ అయిపోతుంది. పొల్యూషన్తో మన అందరం, ఒకప్పుడు మన తాతలు తండ్రులు 100 ఏళ్ళు బతుకుతే ఇప్పుడు మనం 60-70 ఏళ్ళకే అది కూడా కష్టంగా ఉన్నాం. ఒకప్పుడు పెద్దలు, మన చనిపోయిన పెద్దలు, వారికి చనిపోయే వాళ్ళకి కూడా షుగర్ ఏంటిదో బీపీ ఏంటిదో తెలియదు. కానీ మనం ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా కొందరు దురదృష్టకరం, పిల్లలకు కూడా పుట్టకతోనే షుగర్, బీపీలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని మనం జయించాలంటే తప్పనిసరిగా మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, ఇంకా ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. మనం అందరం కోవిడ్ను జయించి, కోవిడ్లో ఎంతో మందిని మనం చూసిన ప్రాణాలు కోల్పోయి, కొందరు గాలి కొనుక్కొని, అంటే శ్వాస ఊపిరాడక ఊపిరి కొనుక్కొని కొందరు చనిపోతే, కొందరు ఊపిరి లేక చనిపోయింది. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులను మనం చూసినాం. సో అలాంటి పెద్ద ఈ మాయ జబ్బులు రాకుండా ఉండాలంటే మనం మన యొక్క చుట్టూ ఉన్న పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకునే విధంగా, ఎంతసేపు మనం ప్రభుత్వాన్ని లేకుంటే అధికారులను నిందించకుండా మన ఇంటి చుట్టూ కూడా ఈ తడి చెత్త, పొడి చెత్త ఉండకుండా ప్రభుత్వం ప్రతిసారి మనల్ని గుర్తు చేస్తుంటుంది, మీరు శుభ్రంగా ఉండండి, లేకుంటే శుభ్రతను పాటించండి అని చెప్తుంటారు. కానీ మనం ఏం చేస్తుంటాం, ఇది మున్సిపాలిటీలో పనులే వాళ్ళే వచ్చి చేయాలి, లేకుంటే గ్రామ కార్యదర్శి పని అని గ్రామస్తుల మీద వేయకుండా, అతని కార్యదర్శి మీద వేయకుండా
మనం కూడా మన ఇంటి పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే తప్పనిసరిగా మన జీవన పరిమాణాలు మెరుగుదల ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు అయితే ఇల్లు కట్టేటప్పుడు కూడా ట్రీ ప్లాంటేషన్ అంటే చెట్లు పెట్టకుంటే పర్మిషన్ ఇవ్వదు. కానీ మన తెలంగాణలో అలాంటి ఇంకా రావాలని, అలాంటి ఒక సైంటిఫిక్ మెథడ్స్తో ఆలోచనతో రావాలని కూడా అలాంటి చట్టం కూడా వస్తే బాగుంటుందేమో అని నేను భావిస్తున్నా. ఎందుకంటే మనం చెట్లు కొట్టేస్తుంటాం, నరికేస్తాం అడ్డదిడ్డంగా. మన అడవులు అంతరించిపోతున్నాయి. అడవులు అంతరిస్తే మీకు తెలుసు, ఈ పచ్చదనం ఉంటేనే వర్షాలు సమృద్ధిగా పడి మన రైతన్నుల జీవన పరిమాణాలు, మనం అందరం రైతన్న మీద మన పైన పెట్టుకున్న ఆశలన్నీ రైతు లేదు రాజ్యం లేదంటారు. కాబట్టి రైతన్న బాగుండాలంటే, వర్షాలు సమృద్ధిగా పడాలంటే ఈ పచ్చదనమే దానికి కారణం. కాబట్టి తప్పనిసరిగా మీ అందరు భాగస్వాములు, మేడం చెప్పినట్టు ఎన్జిఓస్, మహిళా మనులు, పిల్లలు అందరూ కూడా మనమందరం కలిస్తేనే, చేయి కలిస్తేనే ఈ యొక్క పచ్చదనం అనేది సక్సెస్ అవుతుంది. అలాగే అధికారులు కూడా అందరూ, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫీసర్స్ హూ సిట్టింగ్ ఆన్ ద డయాస్, దే షుడ్ ఆల్సో టేక్ ద పార్టిసిపేషన్ ఇన్ అవర్ ప్రెమిసెస్, మన ఇంటి చుట్టుపక్కల. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక గ్రామాలలో ఎక్కడెక్కడ చెట్టు పెట్టాలో చూసి గ్రామస్తులతో కలిసి మీరు అన్ని గ్రామాలలో కూడా ఈ 5 రోజులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఇచ్చారో అది మనం సక్సెస్ఫుల్గా చేయాలని మనసారా కోరుకుంటూ ఈ సంబంధించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.